ఉపాధి హామీ పనుల్లో సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. అవకతవకలు, అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగా ఉపాధి హామీ పనుల్లో పారదర్శకతకు అవకాశం కలిగింది. 10 రాష్ట్రాల ఉపాధి హామీ ఉన్నతాధికారులతో కార్యశాల, క్షేత్ర పరిశీలనకు విశాఖ వేదికైంది. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రం అగ్రస్థానంలో నిలబడడానికి పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన కృషి చాలా గణనీయంగా ఉంది. ప్రత్యేకించి ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం, అలాగే కొన్ని కాంపోనెంట్స్ని పరిశ్రమలతో కూడా అనుసంధానం చేసి గ్రామీణ ప్రాంతంలో వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఈ పథకాన్ని అత్యుత్తమంగా ఉపయోగించుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దీనికి సంబంధించి 10 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులని అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. దానికి సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం రామాంజనేయులు. ఇప్పుడు దీనికి సంబంధించి మన ఉపాధి హామీ మన రాష్ట్రం గతంలో అంటే దానిలో ఉన్న ఎన్నో లోటుపాట్లని అధిగమించి వాటికి సమాధానంగా మనం టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. అది ఏ రకమైన ఫలితాలను ఇస్తాం? ఈ వేతనదారులకి వారికి ప్రభుత్వం నిర్ణయించినటువంటి 194 రూపాయలు కనీస వేతనాన్ని అందించే విషయంలో ఎప్పటికప్పుడు మనము రూరల్ ఎస్ఎస్ఆర్ని మార్పు చేసుకుంటూ, అదేవిధంగా వాళ్లకు 100 రోజులు కల్పించేటటువంటి విషయంలో సఫిషియెంట్గా సెల్ఫ్ ఆఫ్ వర్క్లను కూడా క్రియేట్ చేసుకుంటూ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ మొదలుకొని వార్డు మెంబర్ల వరకు, మేట్స్ మొదలుకొని వేతనదారులు అందరిని కూడా అనుసంధానం చేసుకునే విషయంలో మనం ఈ సక్సెస్ని సాధించాం. ఇది యావత్తు రాష్ట్ర ముఖచిత్రాన్ని, గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి డిపార్ట్మెంట్ అన్న విషయము మన ముఖ్యమంత్రి గారు గమనించారు. పనుల పరిశీలన కానీ లేకపోతే పనుల్లో నాణ్యతను కానీ దానికి ఏ రకమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు, అలాగే కమిషనర్ నేరుగా పర్యవేక్షించే పరిస్థితిని ఏ రకంగా తీసుకురాగలిగారు? సో మొట్టమొదట మనం పనులు నాణ్యత విషయంలో వచ్చినప్పుడు జియో ట్యాగింగ్ అనేటువంటిది మనకు బాగా ఉపయోగపడింది. ఫస్ట్ వర్క్ శాంక్షన్ ఇచ్చే ముందు జియో కోఆర్డినేట్ చేస్తాము, వర్క్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు జియో ట్యాగింగ్ చేస్తాము, పేమెంట్ చేసేటప్పుడు కూడా జియో ట్యాగింగ్ చేస్తాము. ఈ అన్ని సందర్భాల్లో కూడా ఫొటోస్తో సహా డిఫరెంట్ స్టేజెస్లో ఎలా ఉంది అన్నటువంటి సిస్టంతో మనము ఈ క్వాలిటీని పెంచగలిగినాం. తర్వాత మనం క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని స్ట్రెంథన్ చేశాం. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాన్ని మాత్రం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ గిరిజన ప్రాంతంలో ఎటువంటి మనం చర్యలు తీసుకున్నా అవి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? సో గిరిజన ప్రాంతాల్లో మనందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి గిరిపుత్రులకి అక్కడ ఉన్నటువంటి భూమి తప్ప మరొక మార్గం ఏమీ లేదు వాళ్ళకి జీవన విధానంలో. సో ఆ లైవ్లీవుడ్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆ భూమినే వాళ్లకు ఏ రకంగా జీవనోపాధి కల్పించాలన్నటువంటి విషయంలో నరేగా దృష్టి సాధించింది. దాదాపుగా ఒక 40 రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన వ్యవసాయ అనుబంధ పనులు ఏవైతే ఉన్నాయో నరేగా యాక్ట్లో వాటిని అన్నిటిని కూడా మనము ఈ ట్రైబల్ ఏరియాలో ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ నరేగా విషయానికి వచ్చేసరికి క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అక్రమాలు అనేవి గతంలో దాదాపు 100 కోట్లకు పైగా రాష్ట్రంలో జరిగాయి, ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు కూడాను అదే స్థాయిలో ఉన్నాయని విమర్శలు అయితే వస్తున్నాయి. దీనికి మీ సమాధానం? ఇక్కడ ఇప్పుడు నేను ఆ విమర్శను అంగీకరించను. ఎందుకంటే గతంలో మనకు బయోమెట్రిక్ లేనప్పుడు, తర్వాత ఐటీని సరిగ్గా ఉపయోగించుకోనప్పుడు అక్కడ జరిగినటువంటివి కొన్ని ఉన్నాయి. ప్రొసీజరల్ ల్యాబ్సే కానీ ఫైనాన్షియల్ ల్యాబ్స్ కాదు. సో ఈ విషయాల్లో సోషల్ ఆడిట్ని ప్రక్షాళన చేస్తున్నాం. ఈ 3 రోజుల కార్యక్రమం ఏంటి? ఏ రాష్ట్రాల ప్రతినిధులు మనకు వస్తున్నారు? ఏ అంశాల మీద మీరు చర్చిస్తారు? అలాగే క్షేత్రస్థాయి పర్యటనలు ఏ ఉంటాయి? ఈ 3 రోజుల పర్యటనలో దాదాపుగా 10 రాష్ట్రాలు వస్తున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బీహార్, ఇలాంటి రాష్ట్రాలు, పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా మరి మన రాష్ట్రంలో చేపట్టినటువంటి సక్సెస్ స్టోరీస్ కానీ బెస్ట్ ప్రాక్టీసెస్ చూడడానికి వస్తున్నారు. సో వాళ్ళు కోరిన విధంగా మనము పేమెంట్ 15 రోజుల లోపల త్రూ ఆన్లైన్ సిస్టమ్ ఎలా జరుగుతుంది అన్నటువంటిది ప్రధానంగా అడిగారు. సో దానికి రేపటి రోజు కంప్లీట్గా వాళ్లకు ప్రజెంటేషన్ ఇచ్చి, తర్వాత డెమో కూడా ఫీల్డ్లో ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటి దాంట్లో కూడా 2 టీములకు కూడా 2 విభాగాల వైపు 2 ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్లకు
ప్రత్యక్షంగా డెమో చూపించడం అనేది జరుగుతుంది. ప్రత్యేకించి ఈ ఉపాధి హామీకి సంబంధించిన అంశం జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించడం అనేది చాలా ప్రధానమైన అంశం. ముఖ్యమంత్రి ప్రతి వారము కూడాను ఈ అంశం మీద ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఈ విజయం సాధించామని రామాంజనేయులు చెప్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.